కానీ ఆ పేదలు కట్టుకుంటున్న ఇళ్లకి బిల్లులు చెల్లించకుండా వాళ్ళని నానా అగచాట్లు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. మేము గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నో పర్యాయాలు చెప్పాం. కక్ష గట్టి పేదలకి నిర్మిస్తున్న ఇళ్లలో పార్టీ లేదు, కులం లేదు, కేవలం వాళ్ళు పేదలు కాబట్టే ప్రభుత్వం గృహాలు మంజూరు చేసింది. వాళ్ళ మీద కక్ష కట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా దానికి వ్యతిరేకంగా మనం చేయాలి, అమరావతి అంటే అమరావతి లేదని, లేకపోతే పేదలకి పక్కా గృహాలు మంజూరు చేశారు కాబట్టి వారికి పూర్తి కాకూడదనే ఉద్దేశంతో వారు బిల్లులు పెండింగ్ లో పెట్టడం జరిగింది అధ్యక్ష. మంత్రి గారు చెప్పారు వీటన్నిటిని సమగ్రంగా సర్వే చేస్తామని, బిల్లులు చెల్లింపులు చేస్తామని. దానికి ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే గ్రామాల్లో ఆ 5 సంవత్సరాల కాలం మమ్మల్ని లబ్ధిదారులు అడుగుతానే ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం వల్ల కొంతమందికి ₹1 పడి, కొంతమందికి బేస్మెంట్ వరకు పడి, కొంతమంది స్లాబులకు పడి, ఇట్లా రకరకాలుగా డబ్బు చెల్లించినందువల్ల, డబ్బు రానందువల్ల పేదలు చాలా అగచాట్లు పడతా ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 920 కోట్ల ఎంతో బిల్లులు చెల్లింపులు నిలిచిపోయి ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా చాలా ఉన్నాయి. ఒక్క మా మైలవరం నియోజకవర్గంలోనే 6 కోట్ల నుంచి పైసలకు బిల్లులు చెల్లింపులు నిలిచిపోయి ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి మంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తా ఉంది ఏంటంటే, దయచేసి వారందరికీ ఏ స్టేజ్ వరకు పూర్తయ్యాయో తెలుసుకొని వారి కనుక బిల్లులు చెల్లింపులు పూర్తి చేస్తే ఏవైతే పేదల కళల సొంత ఇంట్లోకి వెళ్తేనే వాళ్ళు స్థిరపడ్డట్టు ఫీల్ అవుతారు. కాబట్టి వాళ్ళ గృహ నిర్మాణానికి ప్రభుత్వం సహకరించవలసిందిగా ఎన్టీఆర్ గారి పేరుతో మొదలెట్టి కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సొంతంగా ఎన్టీఆర్ గృహాలను మొదలెట్టిన ఈ 1,50,000 ప్రోత్సాహంతో వాళ్ళకి ఇస్తా ఉన్నటువంటి గృహాలు త్వరితగతిన పూర్తి చేయించాలి. వాళ్ళకి బిల్లులు ఏవైతే ఆగిపోయినాయో పెండింగ్ బిల్లులు పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. పల్లె సింధూర్ రెడ్డి గారు. జోగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సార్. మా మండపేట నియోజకవర్గంలో 2014-19 మధ్యలో కట్టినటువంటి సుమారు 3,500 మందికి దగ్గర 30 కోట్ల రూపాయల వరకు ఆగిపోయిన అధ్యక్ష. ఆ రోజుల్లో ఈ వచ్చినటువంటి లబ్ధిదారులు మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి కూడా అప్పుడు శాసనసభ్యునిగా చాలా ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు మరి ఈ సందర్భంగా మన గౌరవ మంత్రి గారు నేను కోరేది ఏంటంటే, మరి అంకెలు మాత్రం చాలా కరెక్ట్గా ఇచ్చారు. సుమారు 2,80,589 మంది ఉన్నారని చెప్పి ఇచ్చారు. కానీ నియోజకవర్గాల వారీగా కూడా పేద సహా ఇప్పించాలని, ముఖ్యంగా పేదవారు కట్టుకున్నటువంటి ఇళ్ల కాపు చేసినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక దుర్మార్గుడికి చరిత్ర మిగిలిపోతే, ఈ రోజున మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగనన్న కాలనీలో కట్టుకున్న వాళ్ళకి కూడా పేమెంట్ ఆఫ్ చేయకుండా ఎప్పటికప్పుడు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం చేసిన ఘోరమైన అప్రజాస్వామికమైన పరిపాలనకి ఈ హౌసింగ్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ టేకప్ చేసిన హౌసింగ్ ప్రోగ్రామ్ ఒక మచ్చుతునక అధ్యక్ష. 2014-2019 సమయంలో పిఎంవై కింద 2 లక్షల రూపాయలు ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవ్వటమే కాకుండా ఎస్సీస్, ఎస్టీ, పీవీటీజీస్ అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి 50,000, 75,000, ₹1,00,000 అదనంగా కూడా ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. అంతేకాకుండా ఎన్టీఆర్ హౌసింగ్ కింద ₹1 కూడా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి ఎటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేకోకుండా టోటల్గా గవర్నమెంట్ ఆఫ్ ఏపీనే భరించి నిర్మాణం చేసేది అధ్యక్ష. మరి 2019లో వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకి అధ్యక్ష, గవర్నమెంట్ అంటే కంటిన్యూస్ ప్రాసెస్. అది గత ప్రభుత్వం చేసిన ఏ మంచి కార్యక్రమం దాంట్లో ఏదైనా తప్పులొప్పులు ఉంటే సర్దిద్దుకోవచ్చాము, కానీ ఒక మంచి కార్యక్రమాన్ని ఎగ్గొట్టే హక్కు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్కి ఉండదు అధ్యక్ష. కానీ అప్రజాస్వామికంగా, అన్యాయంగా కేవలం తెలుగుదేశం పార్టీలో పేదవాళ్ళకి ఇచ్చారు అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళ బిల్లులు నిర్దాక్షిణ్యంగా వాళ్ళన్నీ కూడా ముఖం మీద చెప్పేశారు అధ్యక్ష. మీకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, మేము డబ్బులు ఇవ్వం అధ్యక్ష. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా కానీ అది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది అధ్యక్ష. దాన్ని కొనసాగించాల్సింది పూర్తిగా ఎగ్గొట్టారు అధ్యక్ష. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు, 2014-2019 మధ్యలో ఎవరైతే ఇల్లు కట్టుకుని అన్యాయం అయిపోయారో
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మూలంగా వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇళ్ల స్టేజ్ని బట్టి పేమెంట్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. వాళ్ళందరికీ కూడా మేము పేమెంట్ ఇస్తాము. ఇప్పటికే సర్వే మొదలుపెట్టారు అధ్యక్ష. ఎందుకంటే 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాల క్రితం జరిగిన నిర్మాణాలు కాబట్టి కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం వాస్తవిక ఆధారాల కోసం సర్వే మొదలుపెట్టాము. అది పూర్తి కాగానే తప్పుకోకుండా ఇస్తాం అధ్యక్ష. ఓకే.